హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. రేపటి మండే అనాలిసిస్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూడకుండా ట్రేడింగ్ అసలు చేయొద్దు, ఎందుకంటే ఈ ఫిబ్ లెవెల్స్ ఈ లెవెల్స్ సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుందని తెలియచేయడానికి మాత్రమే ఈ వీడియో. ఇది డిస్క్లైమర్ నోట్ అని కూడా నేను ప్రకటిస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. అసలు డైలీ టైం ఫ్రేమ్లో మనకి మార్కెట్ ఎక్కడ వరకు వచ్చింది, ఇంకా ఎక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ మనకి స్వింగ్ ఎక్కడ కనబడుతుంది, ఒకసారి ఇట్లా వచ్చి స్వింగ్ హై వచ్చి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ హై క్రియేట్ చేసింది, అవునా. ఇప్పుడు ఆ స్వింగ్ నుంచి తీసుకుందాం. స్వింగ్ హై టు స్వింగ్ లోకి మనం మార్క్ చేసుకుంటే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చూడండి కరెక్ట్గా మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద, సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. ఇక్కడ దీన్ని క్లోజ్ చేసి మంచిగా క్లోజ్ అయింది, అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్తుంది. రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది, మళ్ళీ క్యాండిల్ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసి వెయ్యలేదు. వెయ్యకపోతే ఏమవుతుందండి, రివర్స్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ 0.236 జోన్కి వచ్చేస్తుందని మనం ప్రతిరోజు ప్రతి వీడియోలో మాట్లాడుకునే మాట ఇది, అవునా. అలాగే పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ కిందకి వచ్చేసింది. మరి ఇంకా ఎక్కడి వరకు రావచ్చు సార్ అని అంటే, ఇప్పుడు ఎక్స్టెన్షన్ యూజ్ చేయండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసినప్పుడు ఇక్కడ చూసాడా, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్. దీన్ని క్రాస్ చేసి కూడా వచ్చేసింది నియర్ టు సపోర్ట్ జోన్, నియర్ టు గోల్డెన్ సపోర్ట్ జోన్ 0.5 జోన్ వరకు వచ్చేసింది. రేపు వెయ్యబోయే క్యాండిల్ ఎలా ఉంటుంది అనేది గట్ట చూద్దాం. వస్తే సపోర్ట్ జోన్ వరకు రావచ్చు. రేపు క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు, ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు, ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు, సపోర్ట్ జోన్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది డెఫినెట్లీ అని చెప్పట్లేదు, లెవెల్స్ మనకి ప్రైజ్ యాక్షన్ ఏం చెప్తున్నది అనేది మనం చూడాలి. ప్రైజ్ యాక్షన్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వాలి తప్ప మనకి నచ్చింది ఫాలో అవ్వకూడదు, ఓకేనా. ఇది డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు నిఫ్టీలోకి వెళ్దాం. నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. నిఫ్టీలో కూడా సేమ్ మనకి ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది, ఇది స్వింగ్ లో, అంతేనా. ఇప్పుడు మనం రెండింటికి మార్చేద్దాం. స్వింగ్ హై టు స్వింగ్ లో, ఇది కూడా చూడండి మనకి 15వ తారీఖు క్యాండిల్ ఏదైతే ఉందో మనకి అది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయితే మనకి ఎప్పుడు ఏం చెప్పుకుంటాం, అప్ టు గోల్డెన్ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిద్ది అని చెప్పుకుంటాం, అవునా. సారీ గైస్, కొంచెం కోల్డ్ చేస్తుంది, ఓకేనా. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్తుందని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడతోనే ఇక్కడ వరకు వెళ్ళి రివర్స్ అయిపోయింది. ఎందుకు వెళ్ళలేదని అడగొస్తారు. నేనేం మార్కెట్ని ఆపరేట్ చేయట్లేదు, జస్ట్ టెక్నికల్స్ చెప్తున్నా, ఓకేనా. ఇక్కడ వరకు వెళ్ళి రివర్స్ అయింది. ఇప్పుడు ఎంత వరకు ఇంకా పడే అవకాశం ఉంది, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందని ఎలా తెలుసుకోవాలి, ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ప్రీవియస్ హై ఇదే కదండి ఉంది ఇక్కడ, ఎస్ ప్రీవియస్ హై ఇదే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎక్కడ వరకు రావచ్చండి, గోల్డెన్ సపోర్ట్ లెవెల్ వరకు రావచ్చు. 0.5 టు 0.618 వరకు రావచ్చు. వచ్చి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఓకేనా. ఎలాగా ఇలా రెసిస్టెన్స్ కింద, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద క్లోజ్ అయింది. మ్యాక్సిమం వస్తే ఈ జోన్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది, లేదా పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 15 మినిట్స్లో ఎలా ఓపెన్ అవుతే మార్కెట్ని ఏ విధంగా చూడాలి, లెవెల్స్ ఎక్కడ ఉన్నాయనేది మనం డ్రా చేసుకుందాం, ఓకేనా.
బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. బికాజ్ ఆఫ్ గ్యాప్ డౌన్స్, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. వీటి వల్ల మన ఫిబ్ లెవెల్స్ ఏ అయితే ఉన్నాయో వర్క్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే రేపు మన టెలిగ్రామ్ ఛానల్లో, ఓకేనా గైస్, రేపు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్, ఓకేనా. మన వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఏదైతే వీడియోలో మాట్లాడుకున్నామో అలాగే సపోర్ట్ జోన్కి రీచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుని నేను టార్గెట్ ఇక్కడ వరకు అని పెట్టాను. టార్గెట్ వచ్చిందండి, చూడండి టార్గెట్ అచీవ్ అయింది. ఇలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. ఎంట్రీ తీసుకున్న ఫోటో వస్తుంది, టార్గెట్ హిట్ అయిన ఫోటో కూడా వస్తుంది బికాజ్ ఆఫ్ లెవెల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నో ట్రేడింగ్ జోన్, ఎక్కడ ట్రేడ్ చేయాలి ఎక్కడ ట్రేడ్ చేయకూడదు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అది తెలియకపోతే చాలా ప్రమాదకరం, మీరు ఎక్కువ స్టాప్ లాస్ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటిది ఎటువంటిది లేకుండా ఫ్రీగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా, ఓకేనా. ఎవ్రీ వీడియో వస్తుంటుంది, డైలీ పోస్ట్ మార్కెట్ వీడియో వస్తుంది, డైలీ చూడండి, ఓకేనా. ఇవన్నీ మన చూసారా, ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత ఎంట్రీ తీసుకున్నాను, టార్గెట్ ఎక్కడ పెట్టాను, దెన్ నెక్స్ట్ ఫోటో యు వాచ్ ఇట్, టార్గెట్ హిట్ అయ్యిందా లేదా. ఇవన్నీ నేను ప్రీవియస్గా పెట్టిన ఫొటోస్ మాత్రమే, ఎటువంటి ఎడిటింగ్స్ కట్ట లేవు, ఓకేనా గైస్, ఓకేనా. నిఫ్టీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. రేపు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ డూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, ఓకే గైస్. లవ్ యూ, థ్యాంక్ యూ.